హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన బన్ బటర్ జామ్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బన్ బటర్ జామ్ తమిళనాడులో ఆల్రెడీ రిలీజ్ అయ్యి మంచి డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రీసెంట్గా తెలుగు డబ్బై థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చందు అలియాస్ చంద్రమోహన్ తన చిన్నప్పటి నుంచి అమ్మచాటు బిడ్డగా ఆడపిల్లలకి పెద్ద పరిచయం లేకుండానే స్కూల్ లైఫ్ అనేది ఫినిష్ చేస్తాడు. తన చిన్ననాటి నుండి తన ప్రాణ స్నేహితుడైన శ్రీనివాస్ అంటే అతనికి ఎంతో ఇష్టం. ఇలా కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయ్యాక ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన నందిని అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరు బాగా లవ్ చేసుకుంటారు. కానీ ఇంకో పక్క చంద్రు తల్లి తన కొడుకుకి తాము సెట్ చేసామని తెలియకుండా ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ అయ్యేలాగా కొడుకుకి ఒక అమ్మాయిని సెట్ చేస్తారు. మరి ఈ మొత్తం గందరగోళంలో ఎవరెవరిని ప్రేమించారు, తన ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ ఏం చేశాడు, చివరికి ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో మంచి రామ్ కామ్ ఎంటర్టైనర్స్ చాలా వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం యూత్కి మంచి ఎంటర్టైనింగ్ ఇచ్చే సినిమాలాగా సాగిందని చెప్పచ్చు. ముఖ్యంగా యువతను అలరించే ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అవన్నీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాయి కూడా. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. యంగ్ యాక్టర్ అయిన రాజు తన మొదటి సినిమాలోనే చాలా బాగా చేశాడు. హీరో రాజు ఈ సినిమాలో తన లుక్స్ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ బాగా కనిపించారు. చిన్న చిన్న డైలాగ్స్తో మంచి కామెడీ పండించారు. అలాగే ఈ సినిమాలో సిచ్యువేషన్స్ తగ్గట్టుగా వచ్చే వన్ లైనర్ డైలాగ్స్ కూడా మంచిగా వర్కౌట్ అయినాయి. ఇక వీటితో పాటు సినిమాలో చూపించిన లవ్ ట్రాక్స్ అన్నీ బాగున్నాయి. చంద్రు నందిని మధ్య వచ్చే లవ్ ట్రాక్, అలాగే వారి మధ్య వచ్చే రొమాంటిక్ మూమెంట్స్ అన్నీ బాగా వచ్చాయి. ఇంకా ఆ లవ్ ట్రాక్స్ మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయని చెప్పచ్చు. ఇవే కాకుండా ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ ఎలిమెంట్ కూడా చాలా బాగా డీసెంట్గా చూపించారు. హీరోకి తన ఫ్రెండ్కి మధ్య వచ్చే సీన్స్ అన్నీ మంచి ట్రాక్గా డీసెంట్గా ఎమోషన్స్తో నడిచాయి. ఇక వీటితో పాటు ఆదియా ప్రసాద్ క్యూట్ లుక్స్తో మంచి యాక్టింగ్ చూపించింది. ఇంకా ఈ సినిమాలో యాక్ట్ చేసిన సీనియర్ నటులు కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్లో కనిపించిన విజయ్ పప్పుపై వచ్చిన కామెడీ ట్రాక్ మంచి ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో మెప్పించే అంశాలు బాగానే ఉన్నప్పటికీ కొంచెం డల్ మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సినిమా స్టార్టింగ్లో కొంత రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం సినిమా స్టోరీ పాయింట్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఇక సినిమాలో ఆకట్టుకొని అంశాల్లో లవ్ ట్రాక్లో దేనికి కూడా సరైన ఎండింగ్ అనిపించదు. లవ్ ట్రాక్స్కి ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు. చాలా సింపుల్ రీజన్స్తో ఒకరి లవర్ని ఇంకొకరికి, అలాగే ఒకరికి కాబోయే వైఫ్ని ఇంకొకరికి ఇలా మార్చే ఈ అంశాలు ప్రేక్షకుల్ని కరెక్ట్ అవ్వవు. ఇలాంటి లాజిక్ లేకుండా వచ్చే సీన్స్ యూత్ వరకు కొంచెం బెటర్గా కనిపిస్తాయి. కానీ ఫ్యామిలీ డ్రామా సీన్స్ మటుకు సినిమాలో చాలా బోరింగ్గా కనిపిస్తాయి. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో సెకండ్ హాఫ్లో ఒక కామెడీ ట్రాక్ తప్ప మిగతా సినిమా అంతా చాలా బోరింగ్గానే నడుస్తుంది. అలాగే ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో ఆ మొమెంటం మొత్తం స్లోగా కనిపిస్తుంది. చాలా వరకు సినిమాలో చూపించే మూమెంట్స్ రొటీన్ అండ్ రెగ్యులర్గా మనం చూసే సినిమాలో ఉన్న సన్నివేశాలే అన్నట్టుగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో కంప్లీట్గా లాజిక్స్ మిస్ అవుతాయి ఈ సినిమాలో. ఇంకా ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఏదో పాత సినిమా చూసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది చూసే వాళ్ళకి థియేటర్లో. ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఎడిటింగ్ కాస్త బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్టర్ రాఘవ్ విషయానికి వస్తే తన వర్క్ కొన్ని ఎలిమెంట్స్ వరకు పర్వాలేదు అనిపించింది ఈ సినిమాలో. కానీ ఇంకొంచెం సెకండ్ హాఫ్లో కేర్ తీసుకుంటే బెటర్గా ఉండేది అనిపించింది. యూత్ ఎలిమెంట్స్ వరకు బాగానే నడిపించారు. లవ్ ట్రాక్స్ కూడా మంచిగా రాసుకున్నారు. కానీ ఆ ట్రాక్స్ అన్నిటికీ ఎండింగ్ ప్రాపర్గా ఇవ్వలేదు. ఫ్యామిలీ ఎపిసోడ్స్కి రిలేటెడ్గా తీసిన సీన్స్ అన్నీ కొంచెం రొటీన్గా డిజైన్ చేశారు. కొంతవరకు డైరెక్టర్ కామెడీ యాంగిల్లో ఈ సినిమాలో తన వర్క్ ఓకే అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ బన్ బటర్ జామ్ అనే మూవీ యూత్ వరకు ఓకే అనిపించే ఒక రామ్ కామ్ డ్రామా అని చెప్పచ్చు. ఇందులోని లవ్ ట్రాక్స్ కానీ, కామెడీ కానీ, ఫ్రెండ్షిప్ ఎలిమెంట్స్ కానీ వర్కౌట్ అయినాయి. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం డల్గా సాగింది. కొన్ని ఫ్యామిలీ ఎలిమెంట్స్ బోరింగ్గా అనిపిస్తాయి. సో వీటన్నిటిని పక్కన పెడితే యూత్ వరకు ఈ సినిమాని వన్ టైం వాచబుల్ సినిమాగా అవుతుంది. ఫ్రెండ్స్తో యూత్ మొత్తం ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక మిగిలిన వాళ్ళు టైంపాస్ కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఓవరాల్గా ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.